విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు బుధవారం ఎకానమీకి సంబంధించిన విషయాల మీద దృష్టి సారిద్దాం. ఈ సిరీస్ని ఇలాగే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. 3-4 నెలలు పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది చదువుకోవటం ఇంత తేలిక అని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవటం ఇంత సులభమా అని చెప్పి. అంతేకాకుండా 3-4 నెలలు పోయిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే మీరు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, ఇంకేదైనా పరీక్ష రాసిన మిగతా పిల్లల కంటే మీరు ఒక స్టెప్ ముందుంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు కాన్సెప్చువల్గా నేర్చుకుంటున్నారు. చాలా కాన్సెప్ట్స్ మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతాయి. దాంతో మిగతా పిల్లల కంటే ఎక్కువ ఆన్సర్ చేయగలరు. కావలసినటువంటి కాంపిటేటివ్ ఎడ్జ్ మీకు వస్తుంది. అందుకే ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. సరే, ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న మాట. అదేంటంటే షార్ట్స్ సాయంకాలం 6 గంటలకి అప్లోడ్ చేయబడుతున్నాయి. రెగ్యులర్గా కంటిన్యూస్గా మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు చూడటం అలవాటుగా చేసుకోండి. మళ్ళీ చూడండి, ఎందుకంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు మైండ్లో ముద్రించబడతాయి. సరే, ఎకానమీ విషయాలకు వస్తే మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఈ పదం తరచుగా ఎకానమీలో వార్తల్లోకి వస్తూ ఉంటుంది. అలాగే గోల్డీలాక్స్ ఎకానమీ, బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్ ఈ పదాల అర్థం ఏమిటి? అలాగే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే కరెన్సీ ఎందుకు డిప్రిషియేట్ అవుతుంది? అలాగే మన దేశం విషయానికి వస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ కంటే ఎందుకు బాగా ఎక్కువ ఉంది? ఈ మధ్య కాలంలో మనం కొలాప్స్ అయినటువంటి ఎకానమీస్ శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు చూసాం. అసలు ఆర్థిక వ్యవస్థలు ఎందుకు కుప్పకూలుతాయి? తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఎందుకు? ఫిస్కల్ డెఫిసిట్ ఒక రేంజ్ దాటిపోతే వచ్చేటువంటి అనర్థాలేమిటి? అంతేకాకుండా లీగల్ టెండర్, ఫియట్ మనీ, ఫిడ్యూషరీ మనీ ఇలాంటి పదాలు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. వీటన్నిటి గురించి రాగల 20 నిమిషాల సేపు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10,000 రూపాయలు పెట్టి మీరు ఒక కుళాయి కనెక్షన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఒక టాయిలెట్ కట్టుకున్నారు. మీ ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. 1 సంవత్సరం, 3 సంవత్సరాల వయసు. తరచుగా డయోరియాతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్వచ్ఛమైన తాగునీరు లేదు. అలాగే వాళ్ళు బయటికి వెళ్ళడానికి, చిన్న పిల్లల్ని బయటికి పంపించలేరు కదా. అక్కడే వాళ్ళు ఫెసిస్ అంటే మలమూత్రాలు అక్కడే చేస్తారు కదా. దాంతో మనం తినేటువంటి ఆహారం కలుషితం అవ్వటం వల్ల వాళ్ళకి తరచుగా ఈ డయోరియా లాంటి వ్యాధులు రావటం వల్ల మీరు అంతకుముందు సంవత్సరానికి 30,000 ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులకి, అంటే ఈ డయోరియా రిలేటెడ్ ఇల్నెసెస్కి ఖర్చు పెడుతున్నారు. మీరు ఈ కుళాయి వేయించుకున్నారు, టాయిలెట్ కట్టించుకున్నారు, 10,000 ఖర్చు అయింది. ఈ 10,000 ఖర్చు అవ్వటం వల్ల ఆ సంవత్సరం మీకు అసలు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, ఏ జబ్బులు రాలేదు. ఈ 30,000 మీకు సేవ్ అయ్యాయి. అంటే నెట్ సర్ప్లస్ మీకు 30,000 మిగిలిందనమాట. చూడండి, మీరు ఖర్చు పెట్టిందంతా 10,000 రూపాయలతోటి ఒక కుళాయి కనెక్షన్, అలాగే టాయిలెట్ కట్టించుకున్నారు. సరే, స్వచ్ఛ భారత్లో అందరికీ కట్టారు. ఆ విషయాలు నేను పక్కన పెడుతున్నాను. నేను థియరిటికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10,000 రూపాయలు పెట్టి మీరు ఒక టాయిలెట్ కట్టి కుళాయి పెట్టుకోవడం వల్ల మీకు 30,000 రూపాయలు సేవ్ అయింది. అంటే మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఎంత? 3 అన్నమాట. 10,000 పెట్టడం వల్ల 30,000 రూపాయలు మీకు సేవ్ అయింది. అంటే ఈ 10,000 తీసేసినా కూడా ఇంక 20,000 మిగిలింది కదా. ఆ ఒక్క సంవత్సరమే కాదు, దాని ఉపయోగం చాలా సంవత్సరాలు ఉంటుంది. రాబోయే తరాలు బెనిఫిట్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెస్ వేని కట్టారనుకోండి, ఆ తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ క్రౌడింగ్ అవుతాయి. అలాగే జీడిపి గ్రోత్ ఉంటుంది. అది 1 సంవత్సరం కాదు, చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. అందుకే మల్టీప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చుల్లో కూడా మీరు గమనిస్తే, ప్రభుత్వాలు వెల్ఫేరిజంకి చేస్తే ఓకే, అంటే ఒక స్కూల్ కట్టడానికో, టీచర్స్ని రిక్రూట్ చేయడానికో, మంచి హెల్త్ కేర్ ఇవ్వటానికో,
వాళ్ళు ఎక్స్పెండిచర్ చేశారనుకోండి, దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లలు రాబోయే కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకొని దేశానికి సంపదని సృష్టిస్తారు. వెల్ఫేరిజంకి ఆ యొక్క కేపబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ పాపులిస్ట్ స్కీమ్స్తో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ని గణనీయంగా పెంచింది. దీని మూలంగా ఏమవుతుంది, దేశానికి ఆర్థిక వ్యవస్థ రాబోయే కాలంలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కాబట్టి వెల్ఫేర్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ చేసిన ప్రభుత్వాలు, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేసిన, అలాగే ఫ్యాక్టరీస్ కట్టినా కూడా రాబోయే కాలంలో ఎకానమీస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి, ముందు ముందు తరాలు బెనిఫిట్ అవుతాయి, మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా కాలం పాటు ఉంటుంది. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్లో ఎంతో కొంత కాదు, కరెక్ట్గా చెప్పాలంటే 20-30% ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. అలాగే ఫ్యామిలీస్లో కూడా మీరు ఉద్యోగం చేస్తారు, కొంత డబ్బులు మిగులుతాయి. ఆ మిగిలిన డబ్బుల్ని మీరు ఏదైనా పొలం కొనడానికో స్థలం కొనడానికో వాడారనుకోండి, రాబోయే తరాలు సుభిక్షంగా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, రాబోయే తరాలకి మనం ఒక ఎకనామిక్ స్టెబిలిటీని ఇవ్వలేమన్నమాట. కాబట్టి అది కుటుంబమైనా సరే, ప్రభుత్వాలైనా సరే చేసేటువంటి ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని గణనీయంగా పెంచింది. అలాగే మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండేటువంటి ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ కావచ్చు, స్వచ్ఛ భారత్ అభియాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దిశగా ప్లాన్ చేసినవే అనమాట. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటే ఏమిటో. అందుకే మీ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత సేవింగ్స్, అలాగే ఎంతో కొంత ఎక్స్పెండిచర్, అసెట్స్ క్రియేషన్ ఉండేలా చూసుకోవటం అనేది అవసరం. తర్వాత రెండవ ప్రశ్న, గోల్డీలాక్స్ ఎకానమీ. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే ఎకనామిక్ గ్రోత్ 8%కో 9%కో వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, 8%, 9% ఎకనామిక్ గ్రోత్ వెళ్ళిపోయిన తర్వాత దాని పక్కన ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువైందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే గూడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో వాటికంటే డిమాండ్ ఎక్కువగా ఉండేటువంటి స్టేజ్లో ఇక్కడ ఇన్ఫ్లేషన్ వస్తుంది. తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చి హై గ్రోత్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఏమంటారంటే ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ అంటారు. అంటే ఎకనామిక్ గ్రోత్ అవసరమైన దానికంటే ఎక్కువగా గ్రో అవుతుంది అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆ స్టేజ్ని ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ అంటారు. ఆ స్టేజ్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేస్తాయన్నమాట. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేసి లోన్ తీసుకునే వాళ్ళని తగ్గిస్తారనమాట. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెంచేస్తారనమాట. ఇంట్రెస్ట్ రేట్ పెరగడం అంటే ఏమిటి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరగడమే కదా. ఏవైనా కంపెనీలు లోన్లు తీసుకోవాలనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగిందంటారు. అలాగే మనం లోన్లు తీసుకోవాలన్నా సరే బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు. అప్పుడు మనం లోన్లు పోస్ట్ పోన్ చేసుకుంటాం, అప్పుడు ఎకానమీ కూల్ అవుతుంది. ఇదంతా నార్మల్గా జరిగేదే. ఆ తర్వాత గ్రోత్ రేట్ తగ్గిందనుకోండి, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తారు. అప్పుడు ఎకానమీ ఊపందుకుంటుంది. ఒక స్టేజ్కి వెళ్ళాక మళ్ళీ ఓవర్ హీటింగ్ అవుతుంది. ఇదంతా కూడా ఒక సైకిల్ అనమాట. అయితే ఎకానమిక్ గ్రోత్ ఆప్టిమమ్ పొజిషన్లో ఉంది అంటే దాన్ని గోల్డీలాక్స్ ఎకానమీ అంటారు. ఆప్టిమమ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే ఆప్టిమమ్ గ్రోత్ ఉంది, అలాగే ఆప్టిమమ్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ ఎకానమీ అనమాట. ఈ స్టేట్ని గోల్డీలాక్స్ ఎకానమీ అంటారు. తర్వాతి ప్రశ్న, బీమా సుగమ్, బీమా విస్తార్, బీమా వాహక్. రేపు 2024 ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం 2-3 నెలల్లోనే ఈ బీమా సుగమ్ అనేటువంటి ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతోంది. జూన్ కల్లా ఈ ప్లాట్ఫామ్ లాంచ్ అవ్వచ్చు అనమాట. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీదకి అందరూ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎవరైతే ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తారనమాట. ఒకే ప్లాట్ఫామ్. దాని ద్వారా ఈ యొక్క సెటిల్మెంట్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఎంత తొందరగా వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు.
ఏవైనా ప్రైవేట్ ఇన్సూరర్స్ లేట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ మీద కంపెనీస్ అందరూ దీని మీదకి వస్తారు. అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి ప్రభుత్వం వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి, మనలాంటి వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా బీమా సుగమ్ ప్లాట్ఫామ్ అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా దీని మీదకి వస్తాయి. తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ అనేవి పేపర్లెస్ మేనర్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కడైనా డిలే అయితే పట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీమా విస్తార్ అనేటువంటి ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది. అంటే ఇందులో ఒక బండిల్డ్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఏదైనా సరే ఇన్సూరెన్స్ తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, లేకపోతే ఆఫీస్కి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, లేకపోతే ఇంకో జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మీకు ఒక పౌల్ట్రీ ఫామ్ కానీ ఇంకేదైనా ఉంటే. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, లైఫ్, హెల్త్, మీ ఇంటికి ప్రాపర్టీ అంటే మీ ఇంటికి ఇన్సూరెన్స్ అనమాట, ఇవన్నీ కలిపి ఒక ప్రోడక్ట్ని తీసుకోవచ్చు మీరు. దాన్ని బీమా విస్తార్ ప్రోడక్ట్ అనమాట. అలాగే బీమా వాహక్, మహిళలు అనమాట. మహిళలు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ పెనెట్రేషన్ బాగానే ఉంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన వచ్చిన తర్వాత దాదాపు 50 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు. 50% కంటే ఎక్కువ మహిళలకు ఇచ్చారు. అయితే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి సంబంధించి ఇంకా పెనెట్రేషన్ అనుకున్న రీతిలో లేదనమాట. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఈ 3 విధాలుగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఒకటేంటంటే బీమా సుగమ్ ప్లాట్ఫామ్, అన్ని ప్రోడక్ట్స్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేస్తారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్, పబ్లిక్ ఇన్సూరెన్స్ అందరూ వాళ్ళ ప్రోడక్ట్స్తో ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటారు. తర్వాత ఎవరైనా సరే డెత్ క్లెయిమ్స్ లేట్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత బీమా విస్తార్ ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్. బీమా వాహక్, మహిళలు ఇంటింటికి ఫుడ్ సోల్జర్స్ లాగా వెళ్తారనమాట. తరువాతి ప్రశ్న, ఇన్ఫ్లేషన్కి కరెన్సీ డిప్రిసియేషన్కి లింక్ ఏమిటి? దీనికి సమాధానం చెప్పబోయే ముందు మీకు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రశ్నలోకి వెళతాను. ఇప్పుడు మనకి కరెన్సీ డాలర్కి 83 రూపాయలు అనుకోండి. డాలర్కి 83 రూపాయలు. నేను ఈ పెన్నుని ఎక్స్పోర్ట్ చేశాను. $1 వచ్చింది నాకు. 83 రూపాయలు వచ్చినట్టు అనమాట నాకు. అంతే కదా, $1కి అమ్మాను అమెరికా వాళ్ళకి. తర్వాత ఇది ఒకవేళ 83 నుంచి 90 అయింది అనుకుందాం. రూపీ డిప్రిషియేట్ అయిపోయింది అనుకుందాం, 90కి వచ్చేసింది. ఈ పెన్ అమ్మితే $1కి అమ్మితే నాకు 90 రూపాయలు వస్తాయి. నా లాభాలు పెరిగాయి. అంతేకాకుండా నేను $1 కంటే తక్కువ ధరకే కూడా అమెరికాలో అమ్మొచ్చు. $0.95కే అమ్ముతాను నేను. అప్పుడు నా ప్రోడక్ట్ని ఎక్కువ మంది కొంటారు, వియత్నాం ప్రోడక్ట్ కంటే, బంగ్లాదేశ్ ప్రోడక్ట్ కంటే. అందుకని కరెన్సీ డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్టర్స్ లాభపడతారు అనేది మనం నేర్చుకున్నాం. ఇది బేసిక్స్ అనమాట. ఈ విషయాన్ని పక్కన పెట్టండి. అది ఎప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు 5%, 6%, 4% నార్మల్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు కరెన్సీ వేరు కారణాల వల్ల డిప్రిషియేట్ అయిపోతుంది కదా. 83 నుంచి 90కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్స్పోర్టర్స్ బెనిఫిట్ అవుతారు. ఎలా బెనిఫిట్ అవుతారంటే, నేను ఈ పెన్ అమ్మాను అనుకోండి, నాకు 83 వచ్చేది కాస్త 90 వస్తుంది. ఒకవేళ రూపీ ఇంకా డిప్రిషియేట్ అయిపోయి $100 అయిపోయింది అనుకోండి, డాలర్కి $100 అయిపోతే నేనేం చేస్తాను, దీన్ని డాలర్కి అమ్మేవాడిని డాలర్ కాదు $0.9కే అమ్ముతాను. $0.9కి అమ్మాను అనుకోండి, అయినా నాకు $90 వస్తాయి. అప్పుడు ఎవరు కూడా బంగ్లాదేశ్ ప్రోడక్ట్, వియత్నాం ప్రోడక్ట్, చైనా ప్రోడక్ట్ కొనరు, నా ప్రోడక్టే కొంటారు. అందుకే రూపీ డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్టర్స్ లాభపడతారని నేర్చుకున్నాం మనం. అది పక్కన పెడదాం. అది ఎప్పుడు నార్మల్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఈ 20%, 30% అయిందనుకుందాం. పాకిస్తాన్లో చూసాం కదా మనం, 35% దాకా ఇన్ఫ్లేషన్ వెళ్ళింది. 20-30% ఇన్ఫ్లేషన్ అయిందంటే అర్థం ఏమిటి? మీకు ఇక్కడ రా మెటీరియల్స్ అన్నీ కాస్ట్లీ అయిపోతాయి. అలాగే మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. దాంతో మీ ప్రోడక్ట్ తయారు చేయడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. మనకంటే ఆ బంగ్లాదేశ్ వాళ్ళ ప్రోడక్టో, వియత్నాం వాళ్ళ ప్రోడక్టో, చైనా వాళ్ళ ప్రోడక్టో చీప్ అయిపోతుంది. అందుకని మనం గ్లోబల్ ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. మనం గ్లోబల్లీ కాంపిటేటివ్ ప్రోడక్ట్ని తయారు చేయలేము. 30%, 40% ఇన్ఫ్లేషన్ ఉంటే అప్పుడు మనం ఎక్స్పోర్ట్సే చేయలేము.
ఎక్స్పోర్ట్సే చేయలేనప్పుడు, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినప్పుడు వచ్చేటువంటి డాలర్స్ తగ్గిపోతాయి. మన దేశానికి వచ్చే డాలర్స్ తగ్గిపోతే ఏమవుతుంది? కరెన్సీ డిప్రిషియేట్ అయిపోతుంది. తర్వాత రెండోది ఏమిటి? ఒకవేళ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి మన దేశం మీద నమ్మకం పోతుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి దడ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతారు. డాలర్లన్నీ వెళ్ళిపోతాయి. వచ్చేయేమో తగ్గిపోయాయి, వెళ్ళిపోయేయేమో పెరిగాయి. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా రారు. వాళ్ళు మన ఎకానమీ మీద నమ్మకం పోతుంది. అప్పుడు ఆ డాలర్స్ కూడా రావు. అంటే ఓవరాల్గా డాలర్స్కి క్రైసిస్ ఏర్పడటం వల్ల రూపీ డిప్రిషియేట్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇన్ఫ్లేషన్కి, కరెన్సీ డిప్రిసియేషన్కి ఉన్న లింక్. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, మీరు ఇక్కడ చూడండి, సర్వీసెస్ ట్రేడ్లో మనకి సర్ప్లస్ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కింద వస్తాయి. సో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. అంతేకాకుండా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనకి సర్ప్లస్ ఉంది. మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్తో పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఏమిటి? మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నారనుకోండి, మన ఇంపోర్ట్స్ దాదాపు $650 బిలియన్ ఉంటే ఎక్స్పోర్ట్స్ ఎంత? $430-440 బిలియన్. దాదాపు $200 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. కానీ ఇక్కడ మనకి దాదాపు $140-150 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో, ఓవరాల్ ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో గూడ్స్ షేర్ కేవలం మన దేశానికి సంబంధించిన షేర్ చెప్తున్నాను, అరౌండ్ 1.8%. కానీ సర్వీసెస్కి వచ్చేసరికి 3.5-4% షేర్ ఉంది మన దేశానికి. అంతేకాకుండా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఫాస్ట్గా గ్రో అవడానికి కారణం ఏమిటి? లైట్ టచ్ రెగ్యులేషన్. అంటే సర్వీసెస్ సెక్టర్ అంతా కూడా లైట్ టచ్ రెగ్యులేషన్ అంటాం. రెగ్యులేషన్ అనేటువంటిది అంత స్ట్రింజెంట్గా లేదు. మీరు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, 100 అప్రూవల్స్ కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఒక పట్టాన వినరు. చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సర్వీసెస్ ఏముంది చెప్పండి? సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, ఒక స్విచ్ నొక్కుతారు, అమెరికా వెళ్ళిపోద్ది. లైట్ టచ్ రెగ్యులేషన్. సెకండ్, ఇంటర్నెట్ ద్వారా వెళ్ళేటువంటివి ఇవన్నీ కూడా. తర్వాత మూడోది ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్. అలాగే మన ఫోకస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, స్టెమ్ కోర్సెస్ మీద. అలాగే కాస్ట్ ఆర్బిట్రేజ్. వాళ్ళకి ఇండియా వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తే అక్కడ $1 పేమెంట్ చేస్తే ఇక్కడెంత? $82-83. అక్కడ డాలర్లలో పే చేసి అమెరికాలో ఎంప్లాయ్ చేయాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది వాళ్ళకి. అందులో సగం డబ్బులు, సగం కూడా అక్కర్లా, 4వ వంతుకే ఇక్కడ ఒక ఎంప్లాయీని తీసుకోవచ్చు. కాస్ట్ ఆర్బిట్రేజ్ అంటారు దీన్ని. దీంతో ఏమవుతుంది? చాలా ఉద్యోగాలని మనలాంటి దేశాలకు పుష్ చేస్తున్నారు. దాంతో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా మొదట సర్వీసెస్కి సంబంధించి లో ఎండ్ సర్వీసెస్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లాంటివి మన దేశానికి వచ్చాయి. మన దేశానికి ఉన్నటువంటి సత్తా వాళ్ళకి తెలిసింది. అందుకే ఇప్పుడు హై ఎండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మన దేశానికి అవుట్సోర్స్ చేస్తున్నారు. వీటిని ఏమంటున్నారు? గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటున్నారు. మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఉంది, అలాగే జనరల్ ఎలక్ట్రిక్ బెంగళూరులో ఉంది. ఇలాంటి సెంటర్స్ చాలా వస్తున్నాయి, పెరుగుతున్నాయి కూడా అనమాట. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దేశంలో పెరుగుతున్నాయి. దాంతో హై వాల్యూ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఇతర దేశాలకి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ పదాన్ని మనం బయట ఎక్కడ పడితే అక్కడ తరచుగా వింటూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమిటి? పోర్ట్స్ కట్టడం, స్కూల్స్ కట్టడం, కాలేజెస్ కట్టడం, మెడికల్ కాలేజెస్ కట్టడం, అలాగే లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయటం, అలాగే హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైల్వేస్, హైవేస్, ఎయిర్పోర్ట్స్ ఇదంతా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే, ఇక మిగతాది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. హాస్పిటల్స్ కట్టడం, స్కూల్స్ కట్టడం, కాలేజెస్ కట్టడం, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే ఎకానమీ ఎలా గ్రో అవుతుంది? మీకు ఇంతకుముందు చెప్పాను, చాలా మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి. అది చాలా సంవత్సరాలు ఉంటుంది. ఒక పెద్ద రోడ్డు వచ్చిందనుకోండి, ఆ రోడ్డు పక్కనే వచ్చి ఇల్లు కట్టుకుంటారు, ఫ్యాక్టరీలు వస్తాయి. అది 1 సంవత్సరం కాదు, చాలా సంవత్సరాలు ఉంటుంది దాని ఎఫెక్ట్. రాబోయే తరాలు బెనిఫిట్ అవుతాయి.
సరే, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే జీడిపి ఎలా పెరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలంటే మీకు సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ కావాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఈ ప్రోడక్ట్స్ కావాలి కాబట్టి జీడిపి గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఏర్పడుతుంది కదా. శాండ్ ఒకటి, చిప్స్ ఒకటి, స్టీల్ ఒకటి, సిమెంట్ ఒకటి. ఇక రెండవది ఏంటంటే, ఒక్కసారి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. ఫ్యాక్టరీలు కడతారు, పక్కనే టౌన్షిప్స్ కడతారు, ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి. దాన్ని క్రౌడింగ్ ఇన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఆ పక్కన. క్రౌడింగ్ ఇన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, దాంతో జీడిపి పెరుగుతూ ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే, చైనా క్లాసిక్ ఎగ్జాంపుల్. 1980లో, 90లో, 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మ్యాసివ్గా క్రియేట్ చేయటం వల్ల చైనా లాంటి దేశాలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించగలిగాయి. అది ఒక చైనాలోనే కాదు, చాలా దేశాల్లో జరిగింది, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో జరిగింది. సో ఇన్ని రకాలుగా జీడిపి పెరుగుతుందన్నమాట. అసలు ఎకానమీస్ ఎందుకు కొలాప్స్ అవుతాయి? శ్రీలంక ఎకానమీని చూసాం, పాకిస్తాన్ ఎకానమీని చూసాం. అసలు ఎందుకు కొలాప్స్ అవుతాయి? మొట్టమొదటి కారణం ఏంటంటే పాపులిస్ట్ మెజర్స్. అంటే అక్కడ ఏదో ప్రజలకి మేలు చేస్తున్నట్టు మీ ట్యాక్సులు తగ్గిస్తున్నామని చెప్పి ట్యాక్సులు తగ్గించేస్తారు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ట్యాక్స్ ఎంత? సర్చార్జ్ అన్నీ కలిపి 39%. సడన్గా ప్రభుత్వం మీ ట్యాక్సులు 20% చేశాము అని చెప్పింది అనుకోండి, అప్పుడు మనం సంతోషించడానికి బదులుగా ఆలోచించాలి, వీళ్ళు మనం మోసం చేస్తున్నారా? ఈసారి గెలవటానికి ట్యాక్సులు 39 నుంచి 20% తగ్గించారా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అది 20% తగ్గిస్తే ఎకానమీ నిలబడదు, డబ్బులు సరిపోవు. వీటన్నిటిని పాపులిస్ట్ మెజర్స్ అంటారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ పెంచుకుంటూ పోయారనుకోండి, ఎకానమీస్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని పాపులిస్ట్ మెజర్స్ అంటారు. అలాగే ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్. శ్రీలంక ఎకానమీ కొలాప్స్ అవడంలో కోవిడ్-19 పాత్ర కూడా ఉంది. కోవిడ్-19 మూలంగా వాళ్ళ టీ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, టూరిజం ఎఫెక్ట్ అయింది. అట్లా రకరకాల ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే హై కరప్షన్ ఎక్కువ ఉండటం ఇంకొక కారణం. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం లేకపోవటం. ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం లేకపోతే, ఆ దేశంలో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ రారు. అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా సరైన క్రెడిట్ రేటింగ్ ఇవ్వవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఇన్స్టిట్యూషన్స్కి అటానమీ లేకపోవటం, ఇండిపెండెన్స్ లేకపోవటం, స్వేచ్ఛ లేకపోవటం. చాలా సెంట్రల్ బ్యాంక్స్ని ప్రభుత్వాలు ప్రెషరైజ్ చేసి నోట్లు ప్రింట్ చేయిస్తున్నాయి. ప్రింట్ చేయిస్తే ఏమవుతుంది? కరెన్సీ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటప్పుడు వాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్స్క్రైబ్ చేయదు ప్రైమరీ మార్కెట్లో. ఒకవేళ డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కొనదనుకోండి ప్రైమరీ మార్కెట్లో, అంటే కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనదనుకోండి, అప్పుడు ఏంటి? మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. ప్రైమరీ మార్కెట్లో బ్యాంకులో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాళ్ళు కొంటారు. ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యవర్తి మాత్రమే. ఇక చాలా దేశాల్లో ఏం జరుగుతుంది? ఆ దేశానికి రాజు అంటే ప్రెసిడెంటో లేకపోతే ప్రధానమంత్రి చెప్పినట్టు ఆ సెంట్రల్ బ్యాంక్ వింటుంది, అటానమీ ఉండదు, ప్రింట్ చేసేస్తారు. వీటన్నిటి మూలంగా ఎకానమీస్ కొలాప్స్ అవుతాయి. ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగితే ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని. ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుకుంటూ పోతే పబ్లిక్ డెట్ పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం చేసే అప్పులన్నీ కలిసి పెరుగుతాయి కదా. పోయిన సంవత్సరం 5 లక్షల కోట్లు, ఈ సంవత్సరం 6 లక్షల కోట్లు చేస్తే మొత్తం 11 లక్షల కోట్లు అయిపోతుంది కదా. దాని మీద వడ్డీ కట్టాలి కదా. సో అది ఒక డైమెన్షన్. పబ్లిక్ డెట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది, అదొక డైమెన్షన్. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఒకవేళ లిమిట్ దాటి వెళ్ళిపోయిందనుకోండి, గవర్నమెంట్ బారోయింగ్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ అప్పు చేస్తుంది. ఉన్న మనీ అనేది లిమిటెడ్ కదా. సేవింగ్స్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ కిందకు వస్తుంది. అంటే
సేవింగ్స్ అనేటువంటిది మనం బ్యాంకులో డబ్బులు వేసామనుకోండి, తర్వాత అది ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో దేశానికి ఉపయోగపడుతుంది. సో లిమిటెడ్ కదా, దానికేమీ లిమిట్ లేకుండా లేదు కదా. సో ఫిక్స్డ్ సేవింగ్స్ అనేటువంటిది ఎంత ఉంటాయో అంతే, వాటిని పెంచలేం కదా. దాన్ని ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసింది అనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేసి ప్రభుత్వం అప్పుల్ని పెంచింది అనుకోండి, ప్రైవేట్ సెక్టర్కి డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ప్రైవేట్ సెక్టర్కి అవైలబుల్గా ఉండాల్సినటువంటి మనీ బ్యాంకుల్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ తక్కువ ఉంటుంది. దాంతో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ క్రౌడ్ అవుట్ అయిపోతాయి. ఇందాక క్రౌడింగ్ చెప్పాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ క్రౌడింగ్ అవుతాయని చెప్పి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల, అంటే ప్రభుత్వం బారోయింగ్స్ పెంచటం వల్ల ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ క్రౌడ్ అవుట్ అయిపోతాయి. ఇక రెండోది ఏంటి, ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుంది అనుకోండి, అప్పుడు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అవైలబుల్గా ఉండే డబ్బులు తక్కువ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వడ్డీ రేట్ పెంచుతారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి రాదు కదా. బ్యాంకులకి 6%, 7% వస్తుంది. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? మనకు ఫిక్స్డ్ డిపాజిట్కి 6%, 7% ఇస్తారు కదా వడ్డీ. అందుకని వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం వల్ల ఏమవుతుంది, మన ఎకానమీలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతుంది. మన ఎకానమీలో ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వాటి కాస్ట్ పెరుగుతుంది. గ్లోబల్లీ అన్కాంపిటేటివ్ అయిపోతాం. అర్థమైంది కదా. అందుకని ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. మూడోది ఏమిటి, ఫారిన్ కంట్రీస్ ఫిస్కల్ డెఫిసిట్ ఒక రేంజ్ దాటితే చాలా సీరియస్గా చూస్తాయి. రేటింగ్ ఏజెన్సీస్ సీరియస్గా చూస్తాయి. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత ప్రశ్న, లీగల్ టెండర్ అంటే ఏమిటి? మీరు ఈ 100 రూపాయల నోటు పట్టుకెళ్ళి మార్కెట్కి వెళితే తీసుకోను నేను అని ఎవ్వరూ అనలేరు. చిల్లర లేదనొచ్చు, అంతే తప్పిస్తే నేను ఈ నోటుని తీసుకొని మీకు బియ్యం ఇవ్వను అనకూడదు. అంటే ఎవ్వరూ కూడా రెఫ్యూజ్ చేయకూడదు. దాన్ని లీగల్ టెండర్ అంటారు. అర్థమైంది కదా. ఇంతకుముందు మనం ఆ నోట్స్ డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏం చేశారు, కొన్ని రకాల నోట్స్ని లీగల్ టెండర్ నుంచి తీసేశారు. తర్వాత ఫియట్ మనీ అంటే ఏంటంటే ప్రభుత్వం బ్యాకింగ్ ఉంటుంది. అంటే ఏ రకమైన ఫిజికల్ కమోడిటీ ఉండదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫియట్ మనీ అనేటువంటిది కరెన్సీ ఏదైతే ఉందో, 100 రూపాయల నోట్ ఏదైతే ఉందో దానికి మార్కెట్ వాల్యూ ప్రకారం కిలో బియ్యం 50 రూపాయలు ఉంటే మీకు 2 కిలోలు వస్తాయి. కిలో బియ్యం 100 రూపాయలు ఉంటే 1 కిలో వస్తుంది. మార్కెట్ ఫోర్సెస్ ప్రకారం దాని విలువ ఉంటుంది. కానీ దాని విలువకి గ్యారంటీని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. బిట్కాయిన్లా కాదు కదా. అంటే ఇక్కడ ఫియట్ కరెన్సీ అంటే ఏమిటంటే గవర్నమెంట్ దాన్ని లీగల్ టెండర్గా డిక్లేర్ చేస్తుంది. లీగల్ టెండర్ అంటే ఎవరు రిఫ్యూజ్ చేయకూడదు. రెండోది, మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ప్రకారం దానికి తగిన వాల్యూని మీరు ఇవ్వాలి. ఈ నోటు తీసుకెళ్తే మార్కెట్లో కిలో బియ్యం 50 రూపాయలు ఉంటే మీరు 2 కిలోల బియ్యం ఇవ్వాల్సిందే. తర్వాత ఫిడ్యుషరీ మనీ అంటే నమ్మకం మీద జరుగుతుంది. ఈ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కదా, బిట్కాయిన్ ఉంది కదా, అది ఫిడ్యుషరీ మనీకే ఉదాహరణ అన్నమాట. చివరి ప్రశ్న, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అంటే ఏమిటి? ఎక్కువ ఉంటే మంచిది. ప్రొవిజనింగ్ అంటే ఏమిటంటే ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, ఏ లోన్ అయినా సరే బ్యాంక్ ఇచ్చినప్పుడు దానికి కొంత రిస్క్ ఉంటుంది కదా. హౌస్ లోన్ అయితే తక్కువ రిస్క్ ఉంటుంది, గోల్డ్ లోన్ అయితే తక్కువ రిస్క్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ అడ్వాన్స్ అయితే ఎక్కువ రిస్క్ ఉంటుంది, పర్సనల్ లోన్ అయితే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే దానికి కొలాటరల్ సెక్యూరిటీ లేదు కాబట్టి. ఎక్కువ రిస్క్ ఉండే దగ్గర ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ రిస్క్ ఉండే దగ్గర రిస్క్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ వెయిట్ని బేస్ చేసుకొని బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒక 1%, 0.5%, 1.5% పక్కన పెడతారు డబ్బులు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక 1%, 2% లోన్స్ ఫెయిల్ అవుతాయి అన్న ఆలోచనతోటి. అది నార్మల్గా జరిగేటువంటి ప్రాసెస్. సరే, అసలు ఒక లోన్ బ్యాడ్ అయిపోయింది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది, 90 రోజుల దాకా వాళ్ళు ఈఎంఐలు కట్టలేదు, అప్పుడు ఎన్పిఏ అయిపోతుంది కదా. ఎన్పిఏ అయిపోయిన తర్వాత అప్పుడేమిటి, ఆ లోన్ ఫెయిల్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేనా? ఎన్పిఏ అయిపోయిన తర్వాత వాడు 3 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు అనుకోండి, తర్వాత ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి.
ఫెయిల్ అయిపోతే బోల్డ్ నష్టం వస్తుంది కదా. అందుకని ఎన్పిఏస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగెనిస్ట్గా గ్రాడ్యువల్గా బ్యాంకులు వాళ్ళ లాభాల్లో నుంచి కొన్ని డబ్బులు తీసి ప్రొవిజనింగ్ని పెంచుకుంటూ పోవాలి. ఆ ప్రొవిజనింగ్ అంటే ఇది ఎన్పిఎస్కి సంబంధించి. ఆ ప్రొవిజనింగ్ని ఎంత ఎక్కువ వాళ్ళు చేసుకుంటే అంత రిస్క్ ఫ్యూచర్లో వాళ్ళకి తక్కువ ఉంటుంది. ప్రొవిజనింగ్ వాళ్ళు చేయలేదనుకోండి, 1%, 0.5% ముందు చేస్తారు, దాన్ని పక్కన పెట్టండి. బ్యాడ్ లోన్ అయిపోయిన తర్వాత దీని ప్రొవిజనింగ్ని పెంచలేదనుకోండి, దానికి ఒక స్కీమ్ సిస్టమ్ ఉంది. సంవత్సరానికి ఇంత, 2 సంవత్సరాల దాకా ఇంత, 3 సంవత్సరాల దాకా ఇంత అని చెప్పి. అంటే వాళ్ళ లాభాల నుంచి ఒక 100 కోట్ల కంపెనీకి లోన్ ఇచ్చారు. 100 కోట్లు లోన్ ఇస్తే వాళ్ళు కట్టడం లేదు, కడతారన్న నమ్మకం లేదు. ఆ 100 కోట్లు వెళ్ళిపోవచ్చు, మహా అయితే ఒక 20-30 కోట్లు రికవర్ అవ్వచ్చు. ఈ 100 కోట్ల లోన్కి ఎగనిస్ట్గా ఏం చేస్తారంటే, లోన్ ఎన్పిఏ అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా మొదటి సంవత్సరం ఒక 10 కోట్లు బ్యాంకులు లాభాల నుంచి తీసి పక్కన పెడతాయి. 2వ సంవత్సరం ఇంకొక 20 కోట్లు, 3వ సంవత్సరం ఇంకో 30 కోట్లు, ఇట్లా పక్కన పెట్టేదాన్ని ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో అంటారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ మధ్య కాలంలో బ్యాంకులకి ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో కూడా బాగా పెరుగుతోంది. అది శుభ పరిణామం. ఇంతకుముందే చెప్పుకున్నాం, బ్యాంక్స్ చాలా రోబస్ట్గా ఉన్నాయని చెప్పి. క్యాపిటల్ అడిక్వసీ రేషియో 11.5% కంటే చాలా ఎక్కువ ఉంది. ఎన్పిఎస్ బాగా తక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో బాగా ఎక్కువ ఉంది. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో ఎక్కువ ఉంటే మంచిది, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎక్కువ ఉంటే మంచిది, అలాగే ఎన్పిఎస్ తక్కువ ఉంటే మంచిది. అర్థమైంది కదా. రేపు పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో కలుద్దాం. మాటిమాటికి షార్ట్స్ చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మాడ్యూల్స్ చూస్తే ఉండే బెనిఫిట్ 3-4 నెలల తర్వాత మీకు అర్థమవుతుంది. సరే, థ్యాంక్ యూ.